అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసము 21వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము పరలోకమునందు దేవుని యొక్క చిత్తము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనమునందు నీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోక రాజ్యం నందు దేవుని దూతలను, కేరుబులను, శేరాబులను దేవుని యొక్క చిత్తమునకు సమర్పించుకొని నడుచుకొనుచున్నారు. 4 జీవరాశులను 24 పెద్దలు కూడాను అలాగునే నడుచుకొనుచున్నారు. పరలోకమంతయును దేవుని చిత్తము చేత నింపబడి ఉన్నది. మీరు పరలోక రాజ్యం నందు ప్రవేశింపవలను అంటే మిమ్ములను దేవుని యొక్క చిత్తమునకు సమర్పించుకొని తీరవలెను. భూమిపై మనము దేవుని యొక్క చిత్తము చొప్పున చేయుచున్నప్పుడు పరలోకమునందును నిశ్చయముగానే అలాగున చేయుదుము. యేసు చెప్పెను, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి యొక్క చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. పరలోకం నందు ప్రవేశించుటకు మనము దేవుని చిత్తమును చేయవలసినది మిగుల అవశ్యమైనది. దేవుని చిత్తం యొక్క ప్రాముఖ్యతను అనేకులు గ్రహించటలేదు. దేవుని చిత్తము చేయక పరలోక రాజ్యం నందు ప్రవేశింపలేము అను గొప్ప సత్యమును సాతాను అనేకుల యొక్క కన్నులకు మరుగుపరిచెను. అందుచేతనే యేసుక్రీస్తు సాధారణమైన ప్రార్థన యందు నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థించినట్లు నేర్పించెను. మనము దేవుని చిత్తమును జరిగించుచున్నప్పుడు పరలోకములో ఐక్యపరచబడుచున్నాము. పరలోకపు కుటుంబం నందు సభ్యులుగా ఉందుము. యేసు చెప్పెను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియునై ఉండుననెను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. పరలోకపు చిత్తమును భూమి యందు చెయ్యబడు అనుట యేసుక్రీస్తు యొక్క భూ సంబంధమైన జీవితము మనకు మంచి ఆదర్శవంతముగా ఉన్నది. ఆయన ఎన్నడూనూ స్వచ్ఛిత్తమును చేయలేదు. నేను నా అంతటా ఏమీ స్వయముగా చేయటలేదు, నా అంతటా నేను ఏమీ మాట్లాడటలేదు. నా తండ్రి నాకు ఏమని ఆజ్ఞాపించుచున్నాడో దానినే నేను చేయుచున్నానని చెప్పాను. గెత్సమనే తోటయందు కూడాను యేసు ప్రార్థించుచున్నప్పుడు తన కోరికను తండ్రికి తెలియజేసి, అయినను నా చిత్తము చొప్పున గాక నీ యొక్క చిత్తము చొప్పున జరుగునుగాక అని తండ్రి యొక్క చిత్తమునకు తన్ను తాను సమర్పించుకొని ప్రార్థించాను. మీరు కూడాను మీ యొక్క కోరికను, వాంఛను ప్రభువు వద్ద చెప్పుట యందు తప్పులేదు. అయితే మీ యొక్క కోరిక చొప్పుననే దేవుడు చేయవలెను అని బలవంతము చేయుటయును మారము చేయుటయును మంచిది కాదు. ప్రభు వద్ద మీ యొక్క కోరికను తెలియజేసి ప్రభు యొక్క చిత్తమునకు సమర్పించుకొనవలెను. నా యొక్క చిత్తము చొప్పున గాక తండ్రి నీ యొక్క చిత్తమే నెరవేర్చబడవలను అని ప్రార్థించవలెను. నీటిని ద్రాక్షారసముగా మార్చుట దేవుని యొక్క చిత్తమే. అయితే దానికి కూడా ఒక సమయము కలదు. ప్రసంగి సెలవిచ్చుచున్నాడు, ప్రతి దానికి ఆయా కాలములు కలదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. దైవ చిత్తము నెరవేర్చబట్టుకు ఒక కాలము కలదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తములో ఐక్యమైనది దేవుని యొక్క సమయములు. ప్రభు యొక్క చిత్తము ప్రభు యొక్క సమయం నందు నెరవేర్చబట్టుకు సమర్పించుకొనవలసినది అవశ్యం. ప్రభు తన యొక్క చిత్తమును తెలియజేసి ఒక మాటను ఇచ్చినట్లయితే నిశ్చయంగానే దాన్ని నెరవేర్చును. నేటి ధ్యానమునకై లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ప్రసంగి కిందము 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.